दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बरा दिगम्बरा दिगम्बरा। నానాసాబ్ చందోర్కర్ షిరిడి ఎప్పుడు వచ్చినా ఒంటరిగా వచ్చేవాడే కాడు, వెంట ఎవరో ఒకరిని తీసుకువెళ్ళేవాడు. ఒకసారి తన సడ్డకుడైన బెనీవాలియాతో కలిసి షిరిడీకి బయలుదేరాడు. నానా నేరుగా బాబా వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబా హఠాత్తుగా, ఇన్నేళ్ల నుంచి నా సహవాసం చేస్తూ ఇలా చేసావేమిటి అని నానాను నిలదీశారు. నానాకి ఏమీ అర్థం కాలేదు. వివరంగా చెప్పమని కోరాడు. కోపరగాం నుంచి షిరిడీకి ఎలా వచ్చావు అని బాబా అడిగారు. నానా వెంటనే తన తప్పు గ్రహించాడు. సాధారణంగా నానా షిరిడీకి ఎప్పుడు వెళ్ళినా దారిలో ఉన్న కోపరగాంలో దిగి దత్తదర్శనం చేసుకునేవాడు. ఈసారి అలా చేయక తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతన్ని కూడా దర్శనం చేయనివ్వక బాబా దర్శనానికి ఆలస్యం అవుతుందని కంగారుగా షిరిడీకి తీసుకొచ్చేశాడు. ఇదంతా నానా బాబాకు చెప్పి తాను గోదావరిలో స్నానం చేస్తుండగా కాలిలో ముళ్ళు గుచ్చుకొని బాగా బాధ పెట్టిందని చెప్పాడు. అప్పుడు బాబా, నువ్వు చేసిన తప్పుకి ఆ విధంగా కొంత ప్రాయశ్చిత్తం జరిగింది, ఇక మీదట అలా చేయవద్దు అన్నారు. నా నేరములెంచక నన్ను బ్రోమయ్యా, ఏ నాటికి నన్ను విడబోకుమయ్యా. సాయిరా శ్రీ సాయిరా, సాయిరా బాబా సాయిరా, సాయిరా శ్రీ సాయిరా, సాయిరా. ఈ విధంగా బాబా నానాను సున్నితంగా హెచ్చరించారు. కాబట్టి బాబా భక్తులను మనమంతా కూడా గమనించవలసింది ఒకటి ఉంది. మనం సాయి భక్తులమైన దత్తుడు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ అన్ని గుళ్ళు కూడా దర్శించుకోవాలి. ఎందుకంటే వారి వేరు బాబా వేరు కాదు కాబట్టి. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర శ్రీ సాయినాథ దత్త దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర శ్రీ సాయినాథ దత్త దిగంబర.